యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పోతుగడ్డ. సో అందరూ అయితే థియేటర్లో రిలీజ్ చేయాల్సిన మూవీ ఓటీటీలో రిలీజ్ చేయడానికి గల రీజన్ అని కూడా అడుగుతూ ఉన్నారు. ఒక రకంగా సక్సెస్ అయ్యామన్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అందరికీ నచ్చి అందరు ఎంజాయ్ చేసిన ఒక మంచి సినిమా అది. అంటే చాలామంది కూడా మీరు అన్నట్టు ఆ ఖైదీ మూవీతో కంపారిజన్ అనేది కూడా చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈ కథలో వీటన్నిటికంటే గొప్ప క్యారెక్టర్ ఉంటుంది. కష్టమైన బాధైనా నన్ను దాటుకునే నీ దగ్గర రావాలి. యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఈ ప్రాజెక్ట్ మీద ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ట్రావెల్ అవుతున్నారు? ఒక డెబ్యూట్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ వస్తున్నాడంటే ఇతను మరో సందీప్ రెడ్డి వంగ అవుతాడా, లేకపోతే ఒక రాజమౌళి అవుతారా, ప్రశాంత్ నీల్ అవుతారా? రక్త చరిత్ర ఇనిషియల్ డైరెక్టర్స్గా అనౌన్స్, నేను మీ అండ్ మై బ్రదర్ వి బోత్ ఆర్ ఐడెంటికల్ ట్విన్స్. ఓకే, ధర్మ రక్ష అని చెప్పేసి. సో ఇనిషియల్ డైరెక్టర్స్గా అనౌన్స్ చేశారు రాము గారు. అండ్ మీరు ఇంకా ఏ మూవీస్కి వర్క్ చేశారు? ఎంఎస్ రాజు గారి ప్రొడక్షన్లో చేశాను. అంటే వర్షం, వద్దంటానా, పౌర్ణమి, ఆట వానాల, నేనున్నాను. కర్నూలు నుంచి రాయచోటికి వెళ్ళే బస్సులో ప్రేమ జంటతో ఏం చేశారు సార్? అంటే అసలు ఏం చేశారు సార్? జనరల్గా సుకుమార్ అంటే ఆర్యనా 100% లవ్వా? కొన్ని పుష్పనా? కాదు, బియాండ్ లిమిట్స్ ఉన్నాయి. అంటే గోసాన్ వెళ్తూనే ఉంటుంది. అలాగే నాకు ఈ సినిమా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఒక్కరోజు రాత్రిలో జరిగే స్టోరీస్ ఏదైనా ఉన్నాయి అంటే మనందరికీ తక్కువని గుర్తొచ్చేది మరి అప్పట్లో మనందరినీ ఎంటర్టైన్ చేసిన తమిళ్ మూవీగా వచ్చి తర్వాత తెలుగు మూవీ అయిన ఖైదీ. కాకపోతే ఇప్పుడు మరి ఓటీటీలో కూడా మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్న మూవీ పోతుగడ్డ. మరి పోతుగడ్డ మూవీ అసలు ఒక నైట్లో అది చేయడానికి అసలు ఆ స్టోరీని ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు అంటే దాంతోపాటు ఇంకా బోల్డ్ అనే ఎలిమెంట్స్ అనేది కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మర్చిపోతున్న ఆ ఫ్యాక్షనిజం అంటే ఎలా ఉంటుంది, సో ఆ సర్వైవల్కి అంటే ఆ ప్రేమ జంట, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం స్టోరీ నేనే చెప్తున్నట్టు ఉంటుంది నేను చెప్పడం కంటే. సో డైరెక్టర్ రక్షవీరం గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన దగ్గర నుంచి ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ రక్షవీరం గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ ఫైన్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మొత్తానికైతే నేనైతే కూడా చాలా బాగున్నాను. అండ్ పోతుగడ్డ, సో అందరూ అయితే థియేటర్లో రిలీజ్ చేయాల్సిన మూవీ ఓటీటీలో రిలీజ్ చేయడానికి గల రీజన్ అని కూడా అడుగుతూ ఉన్నారు కంటెంట్ చూసిన తర్వాత. అవును. సో దీని గురించి మీరేమంటారు? చాలామంది అడుగుతున్నారు మీరు అన్నట్టు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద అంటే మనకు ఓటీటీ అనగానే అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఏవో గుర్తొస్తున్నాయి. వాటికి ధీటుగా మన తెలుగు ఓటీటీ ఛానల్స్ కూడా ఎదిగాయి కూడా. కరెక్ట్గా చెప్పాలంటే ఈటీవీ వెన్ను ఆ స్థాయిని అందుకుంది. ఓకే, సో అలాంటి ఈటీవీ సంస్థ నుంచి ఈ ఆపర్చునిటీ రావటం, సో దట్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఈటీవీ ఒరిజినల్స్గా తీసుకెళ్తాం అని చెప్పడము, అలాగే ప్రమోట్ చేస్తూ తీసుకెళ్ళడం ఇవాళ పబ్లిక్లోకి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈటీవీ విన్ గురించినటువంటి డిస్కషన్స్ అవ్వచ్చు, ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్న విధానం అవ్వచ్చు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది. మీరు అన్నట్టు థియేటర్ రిలీజ్ అవ్వాలి, ఒక డైరెక్టర్గానో లేదా ఒక ప్రొడక్షన్ హౌస్, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇది ఉంటుంది. బట్ ఒక రకంగా చెప్పాలంటే ఈ లో బడ్జెట్ స్కేల్లో ఈ ప్లాట్ఫామ్స్ మీద ఖచ్చితంగా ఇది మా వరకు, మా టీం, మేము హానెస్ట్గా పనిచేసిన మా టీం వరకు ఇది బాహుబలి విజయం అని చెప్పొచ్చు. మేము థియేటర్లో చూడలేకపోయామన్నా కానీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూస్తున్నాము, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనేది కూడా ప్రేక్షకుల నుంచి వింటూ ఉన్న పాజిటివ్ అప్లాస్ కానీ. కరెక్ట్. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సూపర్. అంటే ఇందాక సినిమా గురించి మీరు ఖైదీ సినిమా గురించి ఏదో చెప్పారు. నేను బోల్డ్ అని పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చాను. సరే, ఒక ప్రేమ అంటే మనకు మూన్ లైట్ జర్నీ, అంటే లవ్ అనగానే మూన్ లైట్తోనో చాలా గొప్పగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి మూన్ లైట్ జర్నీలో ఒక ఫ్యాక్షనిజాన్ని మా రైటర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, హ్యూమన్ టెండెన్సీ, మనిషి తాలూకు భావావేశాలని వాటి గురించి. సో ఆ మనిషి తాలూకు భావావేశాలని, ఆ హ్యూమన్ టెండెన్సీలో మనిషి ఎప్పుడు మారుతాడో తెలియనటువంటి మనిషి తత్వాన్ని కొంచెం కొత్తగా సినిమాటిక్ యూనివర్స్లోకి తీసుకొచ్చి ఆ రియలిస్టిక్ అప్రోచ్తో మంచి గ్రిప్పీ స్క్రీన్ ప్లేతో చెప్పగలిగితే
అది మన పోతుగడ్డ సినిమానే. ఓకే. అంటే చాలామంది కూడా మీరు అన్నట్టు ఆ ఖైదీ మూవీతో కంపారిజన్ అనేది కూడా చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఒక రకంగా సక్సెస్ అయ్యామన్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అందరికీ నచ్చి అందరు ఎంజాయ్ చేసిన ఓ మంచి సినిమా అది. చాలా చాలా మంచి సినిమా. అంటే ఒక మన ఇండియన్ ఫార్మాట్స్కి దూరంగా సాంగ్స్ లేకుండా ఏవి లేకుండా ఓన్లీ క్యారెక్టర్స్ తాలూకు ఎమోషన్స్ని ఆడియన్ని ట్రిగ్గర్ చేస్తూ తీసుకెళ్ళిన విధానం ఏదైతే ఉందో ఆ సినిమాతో పోల్చడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ అంటే ఒక 2 hours ఆడియన్ని ఎంగేజ్ చేస్తూ మన సినిమా కూడా కూర్చోబెట్టగలిగిందంటే బికాస్ ఆఫ్ ఒక చిన్న ఇన్స్పిరేషన్. సాంగ్స్ లేకుండా ఏం లేకుండా ఎంటర్టైన్మెంట్ రెగ్యులర్గా సినిమా అనగానే రొమాన్స్ ఉందా లేకపోతే ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉందా ఎందుకు చూడాలి ఈ సినిమాని అంటే జనరల్ ఆడియన్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే, బట్ వాళ్ళందరూ కూడా ఇవాళ సాటిస్ఫై అయ్యి బాగుంది సినిమా, చాలా ఇంట్రెస్టింగ్గా మీరు కూర్చోబెట్టగలిగారు, మేము సినిమా చూసేంత వరకు ఎక్కడ కూడా మళ్ళీ మధ్యలో పాజ్ కూడా ఇవ్వలేదు అని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. సో మొత్తం అంటే ఒక లవ్ స్టోరీ, సో దాని చుట్టూ జరిగే ఒక ఫ్యాక్షనిజం, ఇట్లాంటి బోల్డ్ అనే స్టోరీస్ వచ్చాయి. అవును. సో ఒకవేళ ఇప్పటివరకు ఎవరు చూడని వాళ్ళకి అరే ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ మేము ప్రేమించుకుందరాలో చూసాము అండ్ ఫ్యాక్షనిజం సంబంధించిన ఇంకా వేరే సినిమాల్లో చూసాము, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే మీరు ఏం చెప్తారు? మనిషి యాక్చువల్గా లైఫ్ హ్యూమన్ లైఫ్ ఒక జర్నీ అంటాం. ఈ థింగ్స్ అన్నీ ఏదైతే మనిషిలోని మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏదైతే కొన్ని ఎమోషన్స్ వీటన్నిటిని ఒక జర్నీలో, ఎందుకంటే మనిషి ఏ సందర్భంలో అంటే మనిషి అంటేనే మారే స్వభావం గల పర్సన్. ఇతనికి తన చుట్టూ ఉన్న పరిసరాలు అవ్వచ్చు లేదా తనకున్న అవసరాలు అవ్వచ్చు, వాడిని మార్చేస్తూ ఉంటాయి మనిషిని, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాడు. సో ఎస్పెషలీ ఒక ప్రేమ దగ్గర అవ్వచ్చు, డబ్బు దగ్గర అవ్వచ్చు, ఒక అధికారం దగ్గర అవ్వచ్చు, లేదా ఒక ఆడతనం, ఒక అమ్మాయిని కోరుకునే ఒక పర్సన్ దగ్గర అవ్వచ్చు, ఇవి ఎప్పుడు ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి సిచ్యువేషన్ తగ్గట్టుగా. ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా ఒక నైట్ జర్నీలో, అది ఒక కాంపాక్ట్ లొకేషన్లో ఒక బస్సులో చేయడం అనేది. అండ్ మోరోవరు నేను ఈ కథలో వీటన్నిటికంటే గొప్ప క్యారెక్టర్ ఒకటి ఉంది. ఎస్, బస్సే ఒక గొప్ప క్యారెక్టర్. బస్సే? ఎస్. చివరికి కాల్ చేస్తారు కదా. అవునండి. ఎందుకు సార్ అంత గొప్ప క్యారెక్టర్ని మళ్ళీ దాన్ని ప్రమోషన్స్కి యూజ్ చేసుకుంటారు అనుకుంటే, అరే లాస్ట్లో దాన్ని అంటే జనరల్గా మనకు యజ్ఞ ఇది చేసినప్పుడు యజ్ఞశాలని లాస్ట్లో బంద్ చేస్తారు. సో లైక్ వైజ్ మాకు అదొక యజ్ఞశాలలా అంత పవిత్రంగానే మేము దాన్ని క్రియేట్ చేసుకోగలిగాం, అంత పవిత్రంగానే దాన్ని చూసుకొని బాగా బెస్ట్గా అవుట్పుట్ తీసుకున్నాం. అంటే ఆడియన్కి ఒక హై ఏదో ఇవ్వాలి కదండి. సో దట్టు ఈ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఎలాగైతే మనం భోగి మంటల్లో కాల్ చేసామన్నట్టు మన ఏదైతే మన విచారాన్ని అవ్వచ్చు, మనకున్న నెగిటివ్ దాన్ని, అలాగే కథలోని ఆ నెగిటివ్ తత్వాలన్నిటిని కూడా అందులోంచి బయటికి రావడం కోసం దాన్ని బంద్ చేయాల్సి వచ్చింది. ఓకే. కానీ సీరియస్లీ అది సీజీ కూడా కాదు, ఒరిజినల్గా ఒరిజినల్ ఈజీగా అంటే అంటే మీరు తీసుకున్న ప్రొడక్షన్ క్వాలిటీ దాని తగ్గట్టు మనకున్న ఫ్రేమ్లో అర్థమైపోతుంటుంది. సీజీ ఏంటి అండ్ రియాలిటీ ఏంటి అనేది కూడా దాని తగ్గట్టు అర్థమైపోతుంది. అది రియల్ అని కూడా ప్రొడ్యూసర్ గారు అనుపమ చంద్ర గౌడూరి గారు, అదే 24 సినిమా స్ట్రీట్, దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు సీజీకి వెళ్దాం అనేది ఎక్కడో ఉంది మనసులో. అంటే యాక్టర్స్ ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి అందరం ఒక చిన్న గ్రూప్ డిస్కషన్లో పెట్టుకుని యాక్టర్స్ మా ప్రొడక్షన్ అందరం కలిసి డిస్కస్ చేసినప్పుడు నాకంటే ముందు మా ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు లేదా మా యాక్టర్స్ అవ్వచ్చు, లేదు మనం దీన్ని మీరు ఏదైతే మీకు కావాల్సిన ఎఫెక్ట్ రావాలనుకుంటున్నారో దాని గురించి ప్రయత్నం చేస్తాం మేము హానెస్ట్గా, మీరు సీజీ వదిలేయండి, మీరు రియల్గా బస్ని బంద్ చేసేయండి అని చెప్పడం ప్రొడక్షన్ మా అనుభవం మేడం గారు. యాక్టర్స్ కూడా మేము చేస్తాం, కొంచెం కష్టమే బట్ మాకు తెలుసు, అయినా సరే ప్రికాషన్స్ తీసుకొని చేస్తామని చెప్పి ప్రికాషన్ తీసుకొని అది ఎంత రామోజీ ఫిల్మ్ సిటీలో చేసాము. లాస్ట్ డేనా? ఎస్ కరెక్ట్. అంతే. ఇక దాని తర్వాత లేదు కదా, మళ్ళీ బస్ బంద్ చేసిన తర్వాత విపరీతమైన చలిలో, అంటే కరెక్ట్గా చెప్పాలంటే 8-9 degrees ఉంది చలి. ఓకే. హైదరాబాద్ చుట్టుపక్కల అది కాకుండా అంటే సిటీలో అంటే ఓకే, మరి చలికాలంలో ఒక 13-14 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బయటికి వెళ్ళిపోయామంటే మీరు అన్నట్టు 9-8. ఓకే, మంచిగా చలిమంటలు కాల్చుకున్నారు. ఓకే. అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఈ ప్రాజెక్ట్ మీద ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ట్రావెల్ అవుతున్నారు? 1.5 year. 2 years అయింది దగ్గర ట్రావెల్ అవుతున్నాను. కరోనా టైంలో మంచి కథ ఏదైనా ఒకటి చేద్దాము అని చెప్పేసి అనుకొని, అంటే బోళ్ళంతమంది ఇన్స్పిరేషన్ ఉన్నారు, మణి సార్ అవ్వచ్చు, రాము గారు అవ్వచ్చు, చాలామంది. సో అలా ఒక మంచి కథని
హ్యూమన్ ఎమోషన్స్లో బెస్ట్గా చెప్పాలి అండ్ ఒక గ్రిప్పీ స్క్రీన్ మీద చెప్పాలి. ఒక డెబ్యూట్ డైరెక్టర్గా ఇవాళ అందరూ బాగుంది అని చెప్పి ఏదైతే చెప్తున్నారో ఆ కథలోని, సో ఆ అంశాలన్నింటినీ పెట్టుకోవడానికి కొంత టైం తీసుకుని ప్రెప్ వర్క్ బాగా చేసుకొని చేసాము. బట్ ఇవాళ రిజల్ట్ చూస్తే చాలా చాలా హ్యాపీగా ఉంది. కానీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ పోతుగడ్డ గురించి మీకు విషయం చెప్పరా ప్లీజ్. సో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాను, సో మూవీస్ గురించే ఆ నాలెడ్జ్ అనేది కూడా ఉంది. అండ్ మూవీ రిలీజ్ అవ్వడం ఆలస్యం, సో థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ వెంటనే రివ్యూస్ అని ఫట్ అని పెట్టేస్తూ ఉంటారు. కానీ ఓటీటీలో రిలీజ్ అయిన కొన్ని బాగున్న కంటెంట్స్ మాత్రమే పెడుతుంటారు. కానీ కమింగ్ టు ద పోతుగడ్డ చాలా అలా మేము చూసాం అనమాట. కానీ అది సొంతంగా వాళ్ళు కూడా అరే ఒక కంటెంట్ బాగుంది అని అంటే ప్రమోట్ చేయడంలో, సో అలా కూడా వచ్చేసింది. దట్ క్రెడిట్ కంప్లీట్ చెప్పాలంటే మీరు అంత బాగా తీశారు కాబట్టి ప్రేక్షకులు కూడా దే ఆల్సో ఎంజాయింగ్ దట్ వన్. అంటే ఏమైపోయిందంటే ఇప్పుడు మనకున్న సినిమా మార్కెట్లో ఒక డెబ్యూట్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ వస్తున్నాడంటే ఇతను మరో సందీప్ రెడ్డి వంగ అవుతాడా, లేకపోతే ఒక రాజమౌళి అవుతారా, ప్రశాంత్ నీల్ అవుతారా? నాట్ దట్. ఒక ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ పర్సన్ ఒక ఇండివిజువల్, ఒక టేస్ట్ ఉంటుంది, ఒక ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దిస్ ఈజ్ మై ఎక్స్ప్రెషన్. ఓకే, కరెక్ట్గా చెప్పాలంటే ఒక పెద్ద ట్యాంక్ ఉందండి. ఓకే, ఫస్ట్ గ్లాస్ నేను ఇప్పుడు నీళ్ళు పట్టుకున్నాను, ఇంకా చాలా ఉంది. చాలా మంచి సినిమాలు చేయాలి. మీ అందరి అప్రిషియేషను, పబ్లిక్ తాలూకు అప్రిషియేషన్ కూడా చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ నైస్ సార్. యూజువల్గా డైరెక్టర్ అనేటప్పటికీ ఎవరైనా కానీ డెబ్యూటెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళే స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ 3 డిపార్ట్మెంట్ కానీ ఒక కొంచెం ఎక్కువ డిపార్ట్మెంట్స్ చూసుకుంటుంటారు. కానీ మీ విషయంలో అంటే మెయిన్గా ఈ పోతుగడ్డ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం అలా లేదు. అండ్ యు ఆర్ డూయింగ్ యాజ్ ఎ డైరెక్టర్గా. సో స్టోరీని మీరు అది బ్లెండ్ చేసుకొని ఎలా ముందుకెళ్ళారు విత్ రైటర్తో? ఈ సినిమాలో ఫస్ట్ మొదటి కార్డు, థ్యాంక్స్ కార్డులో ప్రవీణ అని చెప్పేసి తను మా సిస్టర్. అసలు జర్నీ మొదలైందే తనతో. తను బేసిక్గా రైటర్. సో ఒక రైటర్ తాలూకు వాల్యూ నేను తన నుంచి చాలా బాగా నేర్చుకున్నాను. నేను అందుకేంటంటే ఎప్పుడు కూడా ప్రతి మనిషి ఎస్ మనం అందరం అన్ని దాంట్లో బెస్ట్, కానీ నేను యాక్టర్ అవ్వలేను, అట్ ద సేమ్ టైం కొన్ని పనులు నేను చేయలేను, నేను డైరెక్షనో లేదా రైటింగో, అలా ప్రతి పర్సన్ ఒక బెస్ట్ ఒకటి ఉంటుంది. సో రైటర్స్ ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో రైటర్స్ నీడిటీ చాలా 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 ఉంది. సో ఒక రైటర్ అన్న పర్సన్కి మనం వాల్యూ ఇస్తే వాళ్ళ ఆలోచనలోంచి ఇంకో కొత్తదనం, ఇంకో కొత్త ఎక్స్ప్రెషన్, దాన్ని మన సినిమాకే, అది కూడా వాళ్ళందరూ పనిచేసి ఎంటైర్ టీం అందరూ పనిచేసేది కూడా నా కోసమే పనిచేస్తారు, నా కంటెంట్ మీదనే పనిచేస్తారు ఫైనల్. అది ఆ ఫ్రీడమ్ ఇచ్చాను, తీసుకున్నాను. దట్ ద రీజన్ ఇవాళ మా కెంగార మోహన్ గారు అని చెప్పేసి స్లాంగ్ రైటర్ అవ్వచ్చు, మా అశ్వత్థ రామ్ అవ్వచ్చు, నాతో పనిచేసిన హరి అవ్వచ్చు, లేదా జ్ఞానప్రకాష్ అవ్వచ్చు, చాలామంది నాకంటూ ఒక రైటింగ్ టీం అందరూ కూడా వాళ్ళందరినీ నా ప్రొడక్షన్ హౌస్ నాతో మింగిల్ చేస్తూ వాళ్ళందరినీ బెస్ట్గా ట్రావెల్ అయ్యేలా చేయటం. వాళ్ళు ఇది కూడా ఎంతో ఉంది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే మనం ఏం చేయలేం కదా. కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ రక్ష వీరం గారు. సో సార్ మీ జర్నీ కంప్లీట్గా ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్? ఎందుకంటే ఒక టీంని కూడా బిల్డ్ చేసుకొని ప్రాపర్గా అన్నీ సెటప్ చేసుకొని అండ్ ఒక పర్ఫెక్ట్ సినిమా ప్రేక్షకులకు అందించడం అంటే దీని వెనకల మీరు అంటే చేసిన ప్రాక్టీస్ కానీ ఎన్నో సంవత్సరాలు ఉంటుందని అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్? 15 years ప్లస్ ఉందండి. 15 years ప్లస్. ఏ ఇయర్లో మీరు ఇండస్ట్రీకి వచ్చారు? అంటే నేను 2000+ వచ్చాను, 2001-2లో వచ్చాను. ఫస్ట్ రైటర్ 25 సార్, 25 years సార్ అది. అంటే ఫస్ట్ రైటర్ దగ్గర అసిస్టెంట్గా పరుచూరు బ్రదర్స్ అవ్వచ్చు, దివాకర్ బాబు గారు అవ్వచ్చు దగ్గర అసిస్టెంట్ రైటర్గా చేస్తూ మెల్లిగా సినిమాలు కోర రామకృష్ణ గారు అవ్వచ్చు అందరి దగ్గర అసోసియేట్గా, విఎన్ ఆదిత్య గారు అందరి దగ్గర చేస్తూ యాక్చువల్లీ అంటే 2009లో అనుకుంటున్నాను రక్త చరిత్ర ఇనిషియల్ డైరెక్టర్స్గా అనౌన్స్, నేను మీ అండ్ మై బ్రదర్ వి బోత్ ఆర్ ఐడెంటికల్ ట్విన్స్. ఓకే, ధర్మ రక్ష అని చెప్పేసి. సో ఇనీషియల్ డైరెక్టర్స్గా అనౌన్స్ చేశారు రాము గారు రక్త చరిత్ర. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. ఓకే, బట్ ఫైనలీ దిస్ డే. సో ఇన్నాళ్ళకు పట్టిందనమాట ఒక సింగిల్ కార్డ్ డైరెక్టర్గా పడ్డానికి. ఇట్ వాస్ వెరీ నైస్. అంటే ఆ రోజుల్లో ఏమైంది రక్త చరిత్రకి? అంటే కొన్ని కారణాల వల్ల, కొన్ని అంటే ఆ రోజున్న పొలిటికల్ సినారియో అవ్వచ్చు, కొన్ని కారణాల వల్ల అది చేయలేకపోయాం. మీరు వర్క్ చేశారా మీరు రక్త చరిత్రకు? అవును, ఇనిషియల్ డైరెక్టర్స్గా రాము గారు అనౌన్స్ చేసి చేయడం జరిగింది. దాని తర్వాత చేయలేకపోయాం అంతే. అండ్ మీరు ఇంకా ఏ మూవీస్కి వర్క్ చేశారు? అంటే ఎంఎస్ రాజు గారి ప్రొడక్షన్లు చేశాను.
అంటే వర్షం నువ్వు వస్తానంటే ఒత్తడు వద్దంటానా, పౌర్ణమి, ఆట వానాల, Wow, okay. నేనున్నాను, కామాక్షి, బూరుగు పరిశ్రమ, చాలా సినిమాలకు వర్క్ చేసిన అసోసియేట్గా. ఓకే. ఇవాళ అంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం అంటే ఎప్పుడు కూడా, ఇందాక ఫస్ట్ మీరు రాగానే సక్సెస్ గురించి అడిగారు. ఎప్పుడు కూడా సక్సెస్ అంటే అందరూ చెప్పే మాటే మళ్ళీ మరొకసారి మనం గుర్తు చేసుకుంటే, మనం చేరాల్సిన గమ్యం కాదు, ఆ చేరుకోవడానికి ఏదైతే మనం ఒక జర్నీ చేస్తాం కదా, అసలు సక్సెస్ ఇదే. ఓకే. కరెక్ట్ చెప్పాలంటే అది చాలా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. ఎస్పెషల్లీ మీతో దాన్ని షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. ఒక సక్సెస్ సాధించి ఇలా ఇవ్వడము, ఇది కూడా వన్ ఆఫ్ ద జర్నీలో భాగము. అవును. నైస్. అండ్ కమింగ్ టు ద పోతుగడ్డ విషయంలో ఇప్పుడైతే కంప్లీట్గా ట్రెండ్ అనేది ఫ్యాక్షనిజం గురించి వచ్చిన స్టోరీస్ ఒక్కటి కూడా లేవు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక 5 years ఆఫ్టర్ కరోనా నుంచి కూడా చాలా తక్కువ వచ్చింటాయి. నాట్ రాంగ్, చాలా 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 తక్కువ. ప్రేక్షకుల మనల్ని కూడా పొందలేదు. కథాంశంతో ఒక లవ్ స్టోరీని బ్లెండ్ చేసుకుంటూ ఇచ్చిన విధానము రిసీవ్ చేసుకుంటారని అనుకున్నారా ఫస్ట్? లేదు, అంటే ఫస్ట్ నుంచి కూడా ఎంటైర్ టీం అందరం, అటు ఈటీవీ వాళ్ళైనా, మా ప్రొడక్షన్ వాళ్ళైనా, ఎంటైర్ నా టీం అయినా సరే, ఫ్యాక్షన్ పీపుల్ అనగానే ఎంతసేపు రక్తపాతము లేదా పొడుచుకొని చంపుకోవడాలు కాదు. ప్రేమ స్వభావం అవ్వచ్చు, లేదా మారిపోయిన స్వభావం, చాలా 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 ఉన్నాయి అందులో కూడా. సో దాన్ని ఆ పర్టికులర్ స్లాంగ్లోనే, యాక్చువల్గా ఆ స్లాంగ్ కూడా మరీ డీప్గా వెళ్ళకుండా అందరికీ అర్థం అవ్వాలి. మళ్ళీ కొన్ని ముందు రాసుకున్నప్పుడు కొంచెం డీప్గా వెళ్ళాం, కానీ మళ్ళీ దాన్ని కొంత లేదు, అందరికీ అర్థం అవ్వాలి సాధారణమైన భాషలోకి మళ్ళీ కొంత తీసుకొచ్చి, మీరు అన్నట్టు ఆ ఫ్యాక్షన్ పీపుల్లో కూడా ఉన్నటువంటి ఎమోషన్స్ని, ఇవన్నీ కూడా మనిషికి, అంటే చాలామంది చెప్పారు, భూమి పుట్టినప్పటి నుంచి అది చెప్తున్నారు, మనిషి అవసరాలే మనుషుల్ని మార్చేస్తాయి. ఆ స్థితిగతులు అవ్వచ్చు, లేదా ఆ పరిసరాలు అవ్వచ్చు. సో వాటన్నిటిని బేస్ చేసుకొని పర్సన్స్ యొక్క జర్నీ ఉంటే ఎలా ఉంటుంది, అవి ఎప్పుడు ట్రిగరింగే. ఇప్పుడు మీరు అంటున్నట్టు స్క్రీన్ ప్లేలో ఒక పర్సన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం, అరే వీడు ఇప్పుడు నెక్స్ట్ ఏదో చేయబోతున్నాడు, ఆ చేయబోతున్న వాడికి ఒక లాక్ వేసి మనం కూర్చోబెట్టాం. లేదు ఇంకొకరు ఎవరో చాలా బ్యూటిఫుల్గా జర్నీ జరుగుతుంది, లేదో ఈ బ్యూటీ వెనక ఒక బీస్ట్ క్యారెక్టర్ ఉన్నాడు రా, దాంతో లాక్ అయిపోయాడు ఆడియన్. సో అలా ఎవ్రీ ఒక 10 minutes పించ్ పాయింట్స్ లాగా హోల్డ్ చేస్తూ చెప్పాలనుకోవడం, దానికి టీం అందరూ కూడా ఫస్ట్ నుంచి అందరం బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పే ఆఫ్ ఎలిమెంట్స్ ఆడియన్ని ఖచ్చితంగా కూర్చోబెడతాయి అని చెప్పేసి. కర్నూలు నుంచి రాయచోటికి వెళ్ళే బస్సులో ప్రేమ జంటతో ఏం చేశారు సార్ మీరు అసలు? ఏం చేశారు సార్? చివరికి బస్సును మాత్రం తగలబెట్టేశారు. అంత కాంపాక్ట్ లొకేషన్లో సో ఆ షూటింగ్ చేయడం అనేది కూడా చాలా, అంటే ఎట్లా చెప్పాలి, తక్కువ స్పేస్లో మనము షూటింగ్ చేయాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. ఏదైనా ఒక ఫ్రేమ్ అనేది పెట్టాము అంటే దానికి కూడా సంబంధించినట్టు కూడా ఎక్కడో చోట వస్తూనే ఉంటాయి, కానీ ఎవరో ఒక పర్సన్ కూడా సరిపోరు. నలుగురు ఉండాల్సిన చోట ఇద్దరే ఉండి చేయడము. సో ఇలాంటి స్ట్రగుల్స్ అనేవి చాలా ఫేస్ చేసి ఉంటారు. అది కరెక్ట్ చెప్పాలంటే ఆ క్రెడిట్ అంతా మా డిఓపి రాహుల్ శ్రీవాత్సవ్ గారికి. ఓకే. ఎందుకంటే ప్రతి పర్సన్కు ఒక థీమ్, ఒక కలర్ థీమ్, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక థీమ్ అవ్వచ్చు, అలాగే ఆ పర్సన్ క్యాప్చర్, అతని తాలూకు ఎమోషన్స్ని క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు ఒక లెన్సింగ్ అవ్వచ్చు. ప్రతి పర్సన్కి చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని చాలా జాగ్రత్తగా, అంటే ఆ కాంపాక్ట్ లొకేషన్లోనే ఆ క్యారెక్టర్ తాలూకు ఇది అవ్వకుండా, అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక స్పెషలైజేషన్ మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఎలివేట్ చేస్తూనే క్యాప్చర్ చేశారు ఆయన. ఓకే. అది లైటింగ్స్ అవ్వచ్చు, అలాగని చెప్పి మళ్ళీ ఏదో ఆఫ్ లైటింగ్ ఆడియన్కి అర్థం కాని ఒక కాకుండా ఒక రియల్ సస్పెన్స్ థ్రిల్లర్ జనర్ని మనం చెప్పాలి, అది త్రూ కంటెంట్ ద్వారా. ఎస్, వీ హ్యావ్ లిమిటేషన్స్, మనకున్న లిమిటేషన్స్లో ఉన్నాయి, బట్ ఆ లిమిటేషన్స్లోనే మనం బెస్ట్గా చెప్పాలనుకున్నప్పుడు ఈ డన్ వెరీ గ్రేట్ జాబ్. అంటే బస్సులో ఇట్లాంటి మంచి లైట్, అంటే రెడ్ లైట్స్ ఏవో సోర్సెస్ ఉన్నాయి ఆ క్యారెక్టర్కి, బయటనేమో మూన్ లైట్, ఆ మూన్ లైట్, ఇన్నర్ లైట్, ఎక్స్టర్నల్ లైట్, ఈ రెండు మెర్జ్ అవ్వాలి. ఎక్కడ కూడా మళ్ళీ అదేదో అతికిచ్చినట్టు ఉండకూడదు, చాలా రియలిస్టిక్గా ఉండాలి. ఆడియన్స్ చూసినప్పుడు ఆ జర్నీ అలాగా ఫ్లో అవుతున్నట్టు, అంత నిజంగానే అలాగా చాలా కష్టపడ్డారు. సార్ మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ కర్నూలు అండి. కర్నూలు. ఎప్పుడైనా కానీ అంటే ఆ టైప్ ఆఫ్ బస్సెస్లో ఆ టైంలలో మీరు ట్రావెల్ చేసిన సందర్భాలు కానీ ఏమన్నా గుర్తున్నాయా, దాన్ని రెఫరెన్స్గా తీసుకొని ఇక్కడ వాడినది? అందుకే కదా దాన్ని, అంటే ఎట్లుండాలి ఏంటి, అంటే సెట్ వర్క్ విషయానికి వచ్చేటప్పటికి కూడా మీరు కరెక్ట్గా బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా చేసుకున్నారు. ఇందాక అదే నన్ను, ఒక డైరెక్టరు ఒక సినిమా తీసినప్పుడు అది తన ఎక్స్ప్రెషన్, అంటే యాక్చువల్ ఏంటంటే
ఒక సాధారణమైన మనిషి పొద్దున్న లేచి భార్యకి పిల్లలకి ఇంట్లో ఏం కావాలి ఏదో క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఒక నాయకుడు వాడు లీడర్గా నేనేం చేయాలి ప్రజలకి అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. ఒక దర్శకుడి దగ్గరకు వచ్చేపాటికి ఏంటంటే వీడు ఒక ప్యారలల్ యూనివర్స్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తేనే దర్శకుడు అనేది ఇన్ మై పర్స్పెక్టివ్. సో ఆ ప్యారలల్ యూనివర్స్లో మంచోడికి అంటే మంచోడా చెడ్డోడా వీని చూసి నేర్చుకోండి ఇవన్నీ ఏముండదు. ప్యారలల్ యూనివర్స్లో మనం ఏదైతే సొసైటీలో చూస్తామో, ఏదైతే సొసైటీ నుంచి మనకు కనపడుతూ వినపడుతూ ఉందో ఆ రియల్ వాటిని మన ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఎగ్జాక్ట్గా ఆ ప్యారలల్ యూనివర్స్ని క్రియేట్ చేయగలిగినప్పుడే ఇదిగో ఇలాంటి కంటెంట్లు వస్తూ ఉంటాయి. ఇంకా లెట్స్ హోప్ ఫర్దర్గా ఇంకా మీరు ఇందాకన్నారు చూసారా సార్, మా దగ్గర ట్యాంక్ ఉంది సార్, ఇప్పుడు చూపించింది కేవలం ఈ పోతుగడ్డతో జస్ట్ గ్లాస్లో వాటర్ మాత్రమే, ఇంకా పెద్ద ట్యాంక్ ఉంది అని. ఇంకా వీఆర్ వెయిటింగ్ సార్. అది యాక్చువల్గా అంటే కొంతమంది డైరెక్టర్స్ డబ్బు కోసం వచ్చారు అని చెప్తే జ్ఞాన సంపద అంటే ఇక్కడ మనం జ్ఞానం కోసం వచ్చాం అనొచ్చు. మళ్ళీ జ్ఞానం ఉంటుంది ఇదేంటి, ఎవ్రీడే లెర్నింగ్, ఎవ్రీడే మనం ఏం సాధించుకుంటున్నాం ఏం నేర్చుకుంటున్నాం అనే దాంట్లోనే వెళ్ళాలి. ఇదిగో ఆ నేర్చుకొని చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. బట్ ఓకే, ఫర్దర్గా స్పీడ్గా చేద్దాం. కానీ మంచి ప్రాజెక్ట్ అనేది కూడా డెలివర్ చేశారు. అండ్ ఇప్పుడైతే మనము యాక్టర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. షూర్, ఖచ్చితంగా మాట్లాడాలి. అండ్ స్పెషల్గా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అడకులం నరేన్ గారు. అవును. సో ఆయనను తమిళ్ మూవీస్లో రీసెంట్ టైమ్స్లో తెలుగు మూవీస్లో చూస్తూ ఉన్నాము. అండ్ పుష్పలో కూడా సీఎం క్యారెక్టర్లో చేశారు. కరెక్ట్. అంటే ఇందులో కూడా మంచి ప్రామినెంట్ రోల్. సింపుల్ చెప్పాలంటే ఆయనే నెంబర్ 1 అనుకోవచ్చు. అవును. ఆయన చుట్టూ జరిగే ఆ లవ్ స్టోరీని ఆపడానికి అని చెప్పి, సో కాపాడడానికి అని చెప్పేసి, సో ఇలా చాలా ఎలిమెంట్స్ అనేది కూడా ఉన్నాయన్నమాట. అవును. సో ఫస్ట్ ఆయన క్యారెక్టరైజేషన్ గురించి ఏం చెప్తారు? అంటే ఒక మనిషి స్టేటస్కి అంటే మనం చాలామందిని చూస్తున్నాము సొసైటీలో, పొలిటీషియన్స్ అవ్వచ్చు, మన కుటుంబాల్లోనే చాలామంది స్టేటస్కి ఎక్కువ వాల్యూ ఇస్తూ సమాజము ఏమనుకుంటుంది లేదా అట్లాంటి క్యారెక్టర్ని పోర్ట్రే చేయాలనుకున్నప్పుడు రకరకాలు ఎవరెవరు అనుకున్నాం, ఎవరు తట్టట్లేదు. సో యాజ్ యూజువల్గా క్రియేటర్స్గా ఎవరో ఉంటారు కదా, ఒక డైరెక్టర్ ఇట్లా అంటే అలా అనుకున్నప్పుడు ఆడుకలం సినిమా గురించి వెట్రిమారన్ గారి డైరెక్టర్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అరే ఆయన ఉన్నారు, నరేన్ గారు ఉన్నారు, ఎస్ ఆయన అయితే చాలా బాగుంటుంది, బట్ లిమిటేషన్స్ ఉన్నాయి, ఎలా చేద్దాం అనేసి అనుకున్నప్పుడు ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడిగారు ప్రొడక్షన్ వాళ్ళు. ఇలా అనుకుంటున్నాను, దానికి ఎందుకు డెఫినెట్గా అతనితోనే వెళ్ళిపోదాం, ఇక నెక్స్ట్ థాట్ లేదు, నరేన్ గారు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ప్రొడక్షన్ వాళ్ళు చెప్పడం. ఓకే. ఆయన అంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే నరేన్ గారు మనకు కంటెంట్ ఇస్తే, అంటే ఆయన తెలుగు రాదు అయినా సరే మన తెలుగు డైలాగ్ని మన రైటర్స్ కూర్చొని అశ్వత్థ గారు కూర్చొని ఆయనకు చేంజ్ చేసి ఇస్తే తమిళ రాసుకొని ఎంత డెడికేషన్ అంటే ఇవాళ సచ్ గ్రేట్ యాక్టర్. అలాంటి పర్సన్ చేసే హోంవర్క్ ఉంది చూసారా, బిఫోర్ సెట్లోకి రావడానికి ముందు చేసి డైలాగ్స్ అన్ని ఇది చేసుకొని దాన్ని ఇంటర్నల్గా తన క్యారెక్టర్లోకి తీసుకొని వాళ్ళ చూస్తే ఒక సీన్ ఉంటుంది. అంటే ఒక కూతురి తాలూకు స్వభావాన్ని, తన అధికారం తాలూకు ఆవేశాన్ని ఒక సీన్లో చెప్పినప్పుడు ఒక దగ్గర లిటరల్గా ఎంటైర్ చూస్తున్న అందరూ కూడా షివర్ అవుతారు. తను చెప్పినటువంటి అంటే తన ఇంటర్నల్గా తీసుకొని తను ఎక్స్ప్రెస్ చేసిన విధానానికి. సచ్ గ్రేట్ యాక్టర్. సీరియస్లీ ఫస్ట్ సినిమాకి నాకు అలాంటి యాక్టర్స్ ఇవ్వటం ప్రొడక్షన్ కానీ చాలా థ్యాంక్ఫుల్. అలాంటి యాక్టర్ని డీల్ చేసి రావటం అది నిజంగా చాలా అద్భుతం. అండ్ శత్రు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇట్స్ ఎ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఇట్ డన్ వెరీ వెరీ గుడ్ జాబ్. మొన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడో తన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో క్లోజ్ సర్కిల్ సినిమా చూస్తూ కాల్ చేశారు. అసలు నేనైనా చేసిందని నాకు అనిపిస్తుందన్న, అసలు నేనేనా అన్న ఫీలింగ్ నాకు జనరేట్ అయింది. చాలా సినిమాలు చేశాను, సుకుమార్ గారి సినిమాలు చాలా సినిమాలు చేస్తూ వస్తున్నాను. అలాంటి నేను ఒక సీన్ ఉంటుందన్నమాట, చిన్న ఉయ్యాల్లో కూర్చొని తను ఏదో డెస్పరేట్గా క్యారెక్టర్తో డీల్ చేస్తాడు నరేన్ గారితోనే. ఓకే. అది తను అలాగా క్యారెక్టర్ని పట్టుకోగలిగారు వాళ్ళు యాక్టర్ చేయకపోతే నేను ఎంత గొప్పగా రాసుకున్నా, నేను ఏం చెప్పినా అది జీరో. వాళ్ళు మెయిన్ యాక్టర్సే సినిమాకి ప్రాణం. కానీ కొన్ని షార్ట్స్లో అయితే నిజంగా అంటే 1-2 సార్లు అనుకునేది అనమాట, ఆ శత్రు గారేనా ఆయన్ని కొంచెం డిఫరెంట్గా చూపించిన విధానం కానీ దట్ వాస్ వెరీ వెరీ నైస్. అంటే ఒక కబడ్డీ ప్లేయర్ నుంచి ఒక పొలిటీషియన్గా ఎదిగినటువంటి క్యారెక్టర్ శత్రు గారు, అది
చాలా అద్భుతంగా ఇచ్చారు పర్ఫార్మెన్స్. అంటే ఆ బ్లెండ్ చేయగలిగారు. అంటే ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ని ఒక పొలిటీషియన్ తాలూకు దాంట్లోకి చెప్పాల్సిన వచ్చినప్పుడు ఎంత అంటే ఒక అగ్రెసివ్ నేచర్ ఉంటుంది స్పోర్ట్స్ మెన్కి. అంటే గెలవాలన్న ఒక తపన, ఒక కసి ఉంటుంది. దాన్ని చాలా సెటిల్డ్గా తన త్రూ బాడీ లాంగ్వేజ్ ద్వారా చాలా బాగా ఇచ్చారు. ఓకే. ఇంకొక క్యారెక్టర్ మీకు వీళ్ళతో పాటు ప్రశాంత్ కార్తి. యా, ఐ థింక్ అంటే కొత్త యాక్టర్ అంటే చేశారు తను, బట్ కొత్త యాక్టర్ అని చెప్పవచ్చు మనము. వెంకట్ క్యారెక్టర్ అని చెప్పి చేశాడు సినిమాలో. అటు నరేన్ గారి తాలూకు ఇదిలో అంటే అది ట్విస్ట్ రివీల్ చేయకూడదు కానీ బట్ ఇవాళ అందరూ ఇంక్లూడింగ్ నరేన్ గారు, శత్రు గారు కూడా వాళ్ళు కూడా ఫోన్ చేసి ఎవరు అతను, ఎక్కడ పట్టుకున్నావు ఆయన్ని అని చెప్పేసి వెరీ బ్రిలియంట్ యాక్టర్ తను కూడా. ఓకే, చాలా బాగా చేశారు. సో ఆయనతో కూడా మంచి ఎపిసోడ్ అనేది కూడా ఉంది కదా బస్ దగ్గర కానీ. కరెక్ట్. సో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్. వీళ్ళందరినీ ఎంటైర్ యాక్టర్స్ అందరినీ ఒకే దాని మీదకి తీసుకొచ్చి వీళ్ళందరితో చెడు కూడా ఆడుకున్న క్యారెక్టర్లు. ఎస్, బ్యూటిఫుల్ లవర్స్. ఎస్, ద బోత్ కృష్ణ, గీత. మన పృథ్వీ దండమూడి చేశారు కృష్ణ క్యారెక్టర్, గీత వచ్చేసి విస్మయశ్రీ. ద బోత్ ఆర్ ఫినామినల్ అనమాట. సెట్స్లో కానీ వాళ్ళ ఇదిలో కానీ. అంటే కథలో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను జనరల్గా, అంటే ఒక వైల్డ్ యానిమల్స్ మధ్య 2 క్యూట్ ర్యాబిట్స్ డీప్ ఫారెస్ట్ వెళ్తే జరిగే కథ మనం అంటే వైల్ వాచింగ్ మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి నరేషన్లో తీసుకెళ్ళిన విధానంలో నిజంగా ఆ ఇద్దరు అలాగే 2 క్యూట్ ర్యాబిట్స్, ఏమీ తెలియని ఇన్నోసెంట్ పీపుల్ అని మనం అనుకుంటాం సార్, కానీ లోపల చాలా ఉంది సార్. అంటే వాళ్ళ వెనక చాలా జరుగుతున్నా వాళ్ళకి తెలియదు. వాళ్ళు మాత్రం ఆ ప్యూర్ ఫామ్ ఏదైతే లవ్ అంటామో అదే ప్యూరిటీలో వాళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళ వెనక చాలా జరుగుతూ ఉంటాయి. ఆడియన్ వీటికి కనెక్టే ఉంటారు. అరే ఏంటి వీళ్ళకి తెలియదు, ఇప్పుడు ఏం జరుగుద్ది, ఏమైపోతారు, ఇద్దరు లవ్ ఏమవుతుందన్న ఒక టెన్షన్. అదే ట్విస్ట్. అది ట్విస్ట్. నేను ఒకటి చెప్పేశానేమో, కానీ వాళ్ళిద్దరు కూడా చాలా బట్ ఇవ్వాలిగా హింట్స్ కూడా ఇవ్వాలి మీరంది కూడా. యా, కానీ ఇద్దరు చేత కూడా గన్లు పట్టించారు. అవును, అంటే హీరో చేత పట్టించడం ఓకే, హీరోయిన్ చేత కూడా పట్టించారు. దాని తగ్గ పరిణామాలు అనేది కూడా ఒక్కసారిగా మైండ్ షాక్ అయిపోయేలా చేసిన సందర్భాలు. ఇట్ వాస్ వెరీ నైస్ సార్. అండ్ యూజువల్గా ఒక లవర్స్ని, సో వాళ్ళ చుట్టూ జరిగే ఒక స్టోరీని ఎన్ని బిల్డ్ చేసుకున్నప్పుడు అంటే ఆ టైం లైన్ మెయిన్గా చూసుకుంటే ఆ రన్ టైం అనేది కూడా ప్రాపర్గా పెట్టుకోవడం అనేది కూడా ఈ మూవీకి ఒక సక్సెస్ అని చెప్పుకోవచ్చా? కరెక్ట్. ఈ పర్టికులర్ రన్ టైం గురించి నేను మళ్ళీ ఈటీవీ వాళ్ళకి చెప్పుకోవాలి. యాక్చువల్లీ మనం రాసుకునేటప్పుడు తీయాల్సి వచ్చినప్పుడు కొంత వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ప్రొడక్షన్ హౌస్, ఈటీవీ ఇద్దరు కూడా, మేడం అనుపమ గారు అవ్వచ్చు, లేదా ఈటీవీ పీపుల్ అవ్వచ్చు, లేదు స్మాల్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఆడియన్ని ఎంత క్విక్గా కనెక్ట్ చేస్తూ ఎంత క్విక్ యాక్సెస్లో చెప్పగలిగితే, రాసుకున్నప్పుడు అలాగే ఉన్నాం. బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఇంకా ఏంటంటే ఆ ఎమోషన్స్ని ఫీల్ అవ్వాలి ఆడియన్ అనే దాంట్లో కూడా లేదు. ఇప్పుడు ఆడియన్ ఇది మనం స్పీడ్గానే చెప్పాలి అనేది నిజంగానే ఆ స్క్రీన్ ప్లే అది గ్రిప్పీగా కుదిరింది కూడా. కరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సి వస్తే మన ఎడిటర్ శివకిరణ్, ఎస్జే శివకిరణ్ చాలా బాగా చేశారు సినిమాని. అంటే కంప్లీట్గా ఏం రాసుకున్నా, ఏం తీసినా, ఎవరు ఏం చెప్పినా తన చేతిలోనే సినిమా బయటికి రావాలి. అంతే, ఏమున్నా కానీ కత్తెరలు పట్టుకొని రెడీగా కూర్చుంటారు. ఒకప్పుడు అంటే కత్తెరలు, కానీ కరెక్ట్ ఇప్పుడంటే అది కీబోర్డ్లో రెడీగా ఉంటాయి. రియలీ చాలా ఫైట్ చేశారు సినిమా కోసం, చాలా బాగా చేశారు. అంటే ఆ ఎమోషన్ ఎక్కడ, ఆ గ్రిప్పు మేజర్గా ఒక థ్రిల్లర్ సినిమా కావాల్సినటువంటి ఏంటంటే డ్రాప్ అవ్వకూడదు సినిమా. అంటే ఆడియన్ ఎక్కడ కూడా అరే కొంచెం పాజ్ ఇచ్చి బయటికి వెళ్ళొద్దామన్న ఫీల్ క్రియేట్ అవ్వకుండా ఎవ్రీ దగ్గర ప్రతి కార్నర్లో అంటే చాలా ఎమోషన్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఆ షిఫ్ట్ అయ్యే ఎమోషన్స్ని ప్రాపర్గా పట్టుకోగలగాలి. ఏంటంటే ఒక సింపుల్గా చెప్పాలంటే డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది. కరెక్ట్. ఒకటి మీరు అన్నట్టు ప్రశాంత్ దగ్గర ఒకటి జరుగుతూ ఉంటుంది, కరెక్ట్. అండ్ నరేన్ గారి దగ్గర ఒకటి జరుగుతుంటుంది, శత్రు గారి దగ్గర ఒకటి జరుగుతుంటుంది, ఇంకా వీళ్ళిద్దరి దగ్గర ఒకటి ఉంటుంది. సో ఇన్ని దానిలను మొత్తం చూసుకుంటూ మరి ప్రాపర్గా సెట్ చేయాలి అని అంటే ఎడిటర్ మీరు వర్క్ చేసి ఇంకో ముగ్గురు నలుగురు ఉన్నారు బస్సులో. మన సూర్య గారు అని చెప్పేసి, ఓకే, రషీద్ క్యారెక్టర్ చేశారు తను, మీర్తా సూర్య. చాలా బాగా చేశారు అతను కూడా. ఆ రషీద్ క్యారెక్టర్ కూడా అతను ఒక పర్పస్ కోసం వస్తాడు బస్సులోకి. అంటే
ఎవ్రీ క్యారెక్టర్ వల్ల కూడా అంటే మనం ఒకటి అనుకుంటా ఉంటాం. సో ఈ మూవ్ తీసుకోవడం వల్ల ఎంటైర్ కథలో అంటే ఎక్స్పెక్ట్ చేయని చేంజెస్ జరిగిపోతూ ఉంటాయి అనమాట. ఓకే, అలాగా క్యారెక్టర్స్ని ప్లాట్ చేయడం జరిగిందనమాట. ప్రతి క్యారెక్టర్ దానికి తగ్గట్టు మల్లిడి రవి గారు అని ఆయన మసూద్ అనే ఒక సినిమా చేశారు. చాలా మంచి క్యారెక్టర్, బ్లైండ్ క్యారెక్టర్ చేశారు మన సినిమాలో. అసలు కరెక్ట్గా చెప్పాలంటే అదొక అద్భుతమైన ట్విస్ట్. అంటే ఆడియన్స్ చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. మళ్ళీ ఇక్కడ మనం చెప్పుకోకూడదు కానీ. బట్ ఆయన చాలా బాగా చేశారు నా బ్లైండ్ పర్సన్గా. తర్వాత క్రేష్ రాజ్ అని, తర్వాత అడవికి ఓబులేష్ క్యారెక్టర్ చేశారు. అందరూ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ డ్రైవర్ క్యారెక్టర్ సహా. ఎందుకంటే డైరెక్ట్ అంటే ఆ క్యారెక్టర్ గురించి చెప్తారా లేదా అని వెయిట్ చేస్తూ ఉన్నా. ఆ డ్రైవర్ అనే వాళ్ళు కూడా ఇంపార్టెంట్ కదా. అవును, బాగా చేశారు అందరూ కూడా. ఓకే, సో అందరినీ ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ ఒక ఆర్క్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ సెట్ చేసుకొని సో కరెక్ట్గా దిగారు, గ్రౌండ్లోకి దిగారు. ఆర్ట్ సెట్ అన్నారు కదా, ఆర్ట్ చేసుకుని సెట్. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే గారు అని అసలు వండర్ఫుల్. ఎంటైర్ సినిమాని మేము రామోజీ ఫిలిం సిటీ ఆర్ఎఫ్సీలోనే చేసాం మొత్తంగా. ఇవాళ అందరూ ఎక్కడ చేశారు లొకేషన్స్, ఎక్కడికి వెళ్ళారు, అనంతపూర్కి వెళ్ళారా లేకపోతే కరీంనగర్కి వెళ్ళారా, ఇక్కడ నిజామాబాద్కి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. అంత న్యాచురల్గా అంటే ప్రతి క్యారెక్టర్ తగ్గట్టుగా వాళ్ళ హౌస్లో అవ్వచ్చు లేదా వాళ్ళ తాలూకు కంటెంట్లో ఏదైతే ఉందో, మనకు ప్రతి సీన్లో ఒక కంటెంట్ ఏముందో ఆ కంటెంట్ ఈ ఆబ్జెక్ట్ పెడితే, ఈ బ్యాక్గ్రౌండ్లో ఇట్లాంటివి ఉంటే ఇది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది, అలా చాలా డీప్గా వర్క్ చేసి ఆయన చేయడం జరిగింది. చాలా సీనియర్ టెక్నీషియను. నేను అదే అన్నాను, అంటే ఆ టెక్నికల్ టీమ్ని సెలెక్ట్ చేసుకోవడమే బిగ్గెస్ట్ టాస్క్. అది చాలా క్రూని అందరినీ కరెక్ట్గా సెట్ చేసుకున్నారు, షిప్లో కూర్చున్నారు, కెప్టెన్ అయ్యారు, హ్యాపీగా ముందుకు హ్యాపీగా నడిపించేశారు. అవును, అంటే 30 days షూట్ అనగానే అసలు ఎలా గడిచిపోయిందో 30 days. అంత చలిలో, అంత ఇదిలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ టెక్నీషియన్ అంతా ఇది నా అంటే ఇది మన సినిమా, ఇది మా సినిమా, ఇది నా సినిమా అని ప్రతి ఒక్కళ్ళు అనుకుని డే నైట్. యా, అందరి గురించి మాట్లాడారు. అండ్ అక్కడ కాస్ట్యూమ్స్ కానీ సో ఆ టైం లైన్కి తగ్గట్టు ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా సెట్ చేసేసుకున్నారు. సూపర్. యాక్చువల్లీ చిన్మయ్యి కాస్ట్యూమ్ డిజైనరు. ప్రతి సినిమాకి ఒక కలర్ ప్యాలెట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన కథనే మనం ఏ కలర్ ప్యాలెట్లో సినిమాని మనం తీసుకెళ్ళాలనేది కథ చెప్పుద్ది. ఆ కలర్ ప్యాలెట్ని చూసింగ్ దగ్గరే నేను డిఓపి గారు కూర్చొని, రాహుల్ గారు కూర్చొని ఈ కలర్ ప్యాలెట్లో వెళ్దాము అనుకుని అమ్మాయిని డిజైన్ అని కూర్చోబెట్టి ఎక్కడ కూడా సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఒక ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ అనుకున్నట్టుగానే అమ్మాయి డిజైన్ చేసి, అంటే ఏదో తెచ్చిపెట్టుకుంది ఏదో కొత్త డ్రెస్సులు వేసుకొని జనరల్గా మనం సినిమాటిక్ ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక రియల్ క్యారెక్టర్స్ ఇలా ఉంటుందనుకొని అంత బాగా డిజైన్ చేసింది అమ్మాయి. రియలీ థ్యాంక్ఫుల్ టు హర్. ఇంకొక ఇందాక ఎందుకంటే ఆ సీమ సైడ్ ఉన్న కట్టు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఆ లుంగి కానీ కరెక్ట్, ఆ షర్టు కూడా ఏంటంటే అది మాసిపోయిందా లేకపోతే ఏం పట్టించుకోరు అనమాట. అవును, సో ఉతుక్కున్నాం, వేసుకున్నాం, పోతున్నాం. కండువలు కానీ కరెక్ట్, టువల్లు ఇవన్నీ అనమాట. సో ఎంత కష్టపడింది అంటే ఒక షార్ట్ పెట్టాము, రెడీ టేక్ తీస్తుంటే అమ్మాయి పరిగెత్తి కూర్చుంటే ప్లీజ్ సార్ 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 అని చెప్పేసి వచ్చింది మధ్యలోకి. ఏంటమ్మా అంటే కొంచెం షర్ట్ ఏజింగ్ లేదు, షర్ట్ని ఏజింగ్ చేస్తానని చెప్పేసి క్యారెక్టర్ నుంచి తీసి అప్పటికప్పుడు దాన్ని కొంచెం ఏజింగ్ చేసి షర్ట్ని అంత కష్టపడింది. అంటే సెట్లోకి డిజైనర్ చేసాము, అయిపోయింది, వర్క్ అయిపోయింది. బట్ మాతో పాటు ట్రావెల్ అవుతూ చేయటం అనేది కాబట్టి ఇవాళ ఎక్కడ కూడా అంటే ఏదో అతికిచ్చినట్టు ఉండదు. ప్రతి క్యారెక్టర్ చాలా లైవ్లీగా, చాలా రియల్గా క్యారెక్టర్స్ కనపడతాయి. అని మీరు ఇందాకంటే ఆ డిజైనింగ్ అంటుంటే ఆ డైరెక్టర్ గారు, ఆయన గురించి మళ్ళీ ఇంకో మాట చెప్పాలి. ఈ బస్సుని మాకు కావాల్సినట్టుగా అంటే సీటింగ్ ఇప్పుడు మేకింగ్కి అనుగుణంగా మనం బస్సుని ఏదో చేసుకోవాలి, ఆ కంపాక్ట్ లొకేషన్లో ఏదో చేయాలి. కొన్ని సీట్స్ అయితే ఇట్లా ఉంటాయి, దానికి ఆపోజిట్ ఇలా దాని తగ్గట్టు అంటే అది అక్కడ మాత్రం ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారని అర్థమైపోయింది. తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకోకపోతే మనం ఆడియన్స్కి ఎమోషన్స్ని అంటే ప్రాపర్గా మనం ఇవ్వాలి, వాళ్ళ బ్రెయిన్లోకి మనం ఇంజెక్ట్ చేయాలి. సో దట్ మనం అంటే మనం ఏదైతే ఈ షార్ట్ ఈ ఎమోషన్ క్యాప్చర్ చేయాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఖచ్చితంగా సీట్స్ అవ్వచ్చు. అది ఆయన చాలా కష్టపడి డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ మా ప్రొడక్షన్ ఒక రకంగా చెప్పాలంటే లేదు నీకు ఎలా కావాలో నువ్వు అలా చేసుకోండి అన్నారు మా మేడం అనుపమ గారు.
మళ్ళీ ఆయనతో కూర్చొని మధ్యలో వెల్డింగ్ వర్క్స్ కట్టెలు గిట్లు అన్నీ చేసేసి మొత్తం కావాల్సినట్టుగా డిజైన్ చేసుకొని చేసాం. ఓకే. అంటే సెట్స్లో జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్ సెట్లకు రావాల్సిన అసలు అవసరం లేదు. ఆయన ఏదో మేకింగ్ జరుగుతూ ఉంటే వచ్చారు, షూటింగ్ దగ్గరికి వచ్చారు. మార్కస్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సంబంధించి యాక్చువల్గా సాంగ్స్ శ్రవణ్ భరద్వాజ్ గారు అని చేయాలి మొత్తం. ఆయన రెండు సాంగ్స్ అద్భుతంగా ఇచ్చారు. తర్వాత ఈ మార్కస్ గారు వచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు, శ్రవణ్ గారు. ఆయన కొన్ని చిన్న హెల్త్ ఇష్యూ వల్ల చేయలేకపోయారు. బట్ మార్కస్ గారు రావడం, తను ట్రావెల్ అయ్యారు. ప్రతి ఇన్స్ట్రుమెంట్, ప్రతి క్యారెక్టర్ దగ్గర కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ నేను వాడతాను, ఇలా వాడాలి అని బ్యూటిఫుల్గా. అంటే జనరల్గా ఏదో మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. అవునా, మీకు ఇలా కావాలా, ఇలా చేసిస్తాను. అలా కాకుండా కూర్చొని ఎవరి ఇన్స్ట్రుమెంట్ జనరల్గా అంటే ఆ క్రియేటివ్ ఫ్రీడము ఇస్తూ తీసుకుంటూ ఇద్దరం కూడా. మార్కస్ గారు రియల్లీ ఇవాళ సినిమా ప్రతి టెక్నీషియన్, ఇవాళ డిఓపి గారు అవ్వచ్చు, ఎడిటర్ అవ్వచ్చు, ఆర్ట్ డైరెక్టర్ గారు అవ్వచ్చు, డిజైనర్ అవ్వచ్చు, మార్కస్ గారు అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్, అందరూ మాకందరికి అలాంటి ఫ్రీడమ్ ఇచ్చారు మా మేడం అనుపమ గారు, ప్రొడక్షన్ హౌస్. ఇవన్నీ దాన్ని బెస్ట్గా బ్లెండ్ చేస్తూ ఈటీవీ పీపుల్ వాళ్ళు సూపర్, వాళ్ళు చూసి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. ఏంటంటే ఇంతమంది కష్టము, అది కూడా ఒక లైక్ మైండెడ్ పీపుల్. సో అందరూ కలిసి ఒక ప్రాజెక్ట్ని ఎలా చేస్తారో అది కూడా పోతుగడ్డ అని మాత్రం నిరూపించారు. ఇట్ వాస్ డబ్బింగ్ దగ్గర కూర్చొని ఈ స్లాంగ్ ఏదైతే ఉందో, ఈ స్లాంగ్ ఇలా చెప్పాలి, ఇలా చెబితేనే ఆ స్లాంగ్ తాలూకు ఇది బయటకు వస్తుంది అని చెప్పేసి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ దగ్గర కూడా అంటే మేకింగ్ దగ్గర ఎంత కష్టపడ్డామో, ఆర్టిస్టులు వాళ్ళు చెప్పకపోయినా ఎవరో డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తా ఉన్న వీళ్ళ దగ్గర వచ్చి కూర్చొని వాళ్ళు ఏమనుకున్నారో అలాగ వర్క్ చేసాం. కానీ కంప్లీట్గా అంటే ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఓన్ చేసుకున్నారు కదా. కరెక్ట్. అంటే ఇవాళ నేను అందుకే అన్నాను, అంటే ఎస్ ఆ పోలిక అనేది అంటే చిన్న సినిమాకి సంబంధించి ఇది మేము ఒక బాహుబలి విజయంలో ఎందుకు ఫీల్ అయ్యామంటే, ఏదైతే మేము ఆనెస్ట్గా అనుకొని ఇది కావాలి, దీని తాలూకు అవుట్పుట్ ఇలా ఉంటుంది మనం కరెక్ట్గా చేస్తే అని ఎంటైర్ టీం అందరం ఏదైతే అనుకున్నామో ఇవాళ అందరూ బాగుంది అని అంటూ ఉంటే దాన్ని ఫీల్ అవుతున్నాం అందరం, టీం అందరం కూడా. అది దడేవన్ టీం అందరం కూడా అలా ఫీల్ అయ్యి చేయటం అనేది ఇంపార్టెంట్. అందరూ చేశారు, ప్రతి ఎవరి యాక్టర్, ఎవరి టెక్నీషియన్ అందరూ కూడా. డబ్బింగ్ విషయంలో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు అదే ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి ఆ స్లాంగ్ అన్ని కూడా మంచి ఐడియా. సరే, మా రైటర్ అశ్వత్ గారు అసలు వదిలేవాళ్ళు కాదు, ఆయన అట్లే కావాలి, ఇలా కావాలి, ఇలా పలకాలి అని చెప్పేసి చాలా 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 కేరింగ్ తీసుకొని చేసాం డబ్బింగ్. సో ఈ కంప్లీట్ షూట్ డేస్ అంటే షూటింగ్కి సంబంధించిన డేట్స్ ఎన్ని రోజులు జరిగాయి? మోస్ట్ ఒక 25 days వర్క్ చేసినాం. 25 days అంటే ఇది అక్కడ మిగతా ఎపిసోడ్స్ కానీ ఇంటి దగ్గర ఉన్న ఎపిసోడ్స్ కానీ మొత్తం ఫిల్మ్ 25 days మేము 25 daysలో. అవును, ఒక యజ్ఞం చేసినట్టే అయినాకన్నా ఫటక్కని కంప్లీట్ చేశారు. బట్ ఆ ఫటక్ ఇది అది అంత ఈజీ ప్రాసెస్ కాదు. నేను చెప్పాను కదా, అంటే తెర ముందు తెర వెనుక అన్నట్టు. సో బిహైండ్ ద సీన్, బిహైండ్ ద సెట్లో ఎంతమంది ఎన్ని గంటలు శ్రమించారంటే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, సెట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అవ్వచ్చు, టీం అందరూ ఎంత బాగా కష్టపడ్డారంటే 30 days తర్వాత ఇక ఎవరు సెట్లో వర్క్ అయిపోయింది, గుమ్మడికాయ కొట్టేసాం అయిపోయింది అనగానే ఎవరు వెళ్ళట్లేదు. 4-5 hours అలా స్పెండ్ చేసి డిస్పర్స్ అయ్యామన్నమాట. బట్ సచ్ ఏ టీమ్, నథింగ్ బట్ ఏ టీమ్. అంటే ఎవరో ఒక పర్సన్ వచ్చి ఇది దిస్ ఈజ్ నేను చేశానని కాదు, అందరూ అంటే ఒక 120-130 members 25 రోజులు ఇది మా సినిమా అనుకొని, ఆ చలికో వాళ్ళకి ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా ఎవరు ఆఫ్ అయిపోయినా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయి సెట్లో. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, మా హరి కానీ, శివ కానీ, చాలామంది, అనిల్ చాలా ఉన్నారనమాట, బృందాకర్, ఇలా అందరూ కూడా. అంటే ఏ రోజు మేము ఆఫ్ అయిపోయినా ఇబ్బంది పడతారు సెట్లో అనేది అందరూ, ప్రతి టీం బాగా కష్టపడ్డారు. ఎస్పెషల్ ఇంకా మా డిఓపి గారి టీం కూడా. అంటే జనరల్గా టీం అనగానే అందరూ ఇది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే బాగుంది అనిపిస్తుంది సార్. ఏంటంటే అందరి గురించి సక్సెస్ గురించి చెప్తూ ఉంటే, సో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ గురించి చెప్పడం కానీ. అవును, యాక్చువల్లీ నిన్న మా అదే 100 million+ స్ట్రీమింగ్ మినిట్స్ అని చెప్పేసి పోస్టర్ వేశారు. సక్సెస్ మీట్ ఉంటుంది, ఓకే, వెరీ సూన్ సక్సెస్ మీట్ ఉంటుంది. చాలా చాలా హ్యాపీ. పోస్టర్ వేసి ఈటీవీ వాళ్ళే కాల్ చేసి, లేదు చాలా మంచి వ్యూస్ ఉన్నాయి, ఎవరి క్లిక్ చాలా చాలా అద్భుతంగా వ్యూస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా హ్యాపీగా ఉంది.
ఇట్స్ బిగ్గెస్ట్ నెంబర్ అనేది వాళ్ళు చెప్పడం అనేది బిగ్గెస్ట్ నెంబర్ అది. అండ్ నైస్ సార్, నిజంగా ఒక మంచి ప్లాట్ఫామ్తో వచ్చారు, ఒక మంచి కంటెంట్ అనేది కూడా అందించారు. అది మన తెలుగు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందరూ అనుకుంటున్నారు, అంటే ఈవెన్ యాజ్ ఏ ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక చిన్న పర్సన్గా నేను కూడా అనుకునేది ఏంటంటే, అరే ఖైదీ లాంటి మూవీ వాళ్ళకు అట్లా ఉన్నప్పుడు మనకు కూడా అలాంటిది ఏదైనా మేకర్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఎప్పుడు ఉండేదన్నమాట. బట్ ఆ దాహాన్ని మీరు అంత కొంత ఫిల్ చేసేసారు సార్ పోతుగడ్డ ద్వారా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు, అంటే ఈ దాహం ఏదైతే ఉందో మనకు ఇట్లాంటి డైరెక్టర్స్ ఇట్లాంటి కథలు ఇట్లాంటివి చెప్తున్నారు కదా. జనరల్గా సుకుమార్ అంటే ఆర్యనా 100% లవ్వా, పోనీ పుష్పనా కాదు, బియాండ్ లిమిట్స్ ఉన్నాయి. అంటే గోసాన్ వెళ్తూనే ఉంటుంది. అలాగే నాకు ఈ సినిమా కానీ అంతకు మించి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, చేయాలి కూడా, అంతే కదా. నేను ఎవ్రీడే మన లర్నింగ్ ప్రాసెస్లో మనం నేర్చుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళాలి అంతే ముందుకి. ఓకే, అది. అంటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు మీ దగ్గర నుంచి ఈ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది కూడా వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఇదైతే లవ్ ప్లస్ ఫ్యాక్షన్ అండ్ ఒక కమర్షియల్ మూవీకి కావాల్సిన ఆస్పెక్ట్స్తో మొత్తం కూడుకునేది. నెక్స్ట్ రాబోయేది కూడా సేమ్ అలాగే ఉండబోతుంది అనుకోవచ్చా థియేటర్లో? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మొరా పర్సనల్గా నాకు యాక్షన్ డ్రామా, హ్యూమన్ డ్రామా అంటేనే ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు, సినిమా అని పుట్టిన దగ్గర నుంచి కూడా హ్యూమన్ డ్రామా ఆ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా పే ఆఫ్ ఎలిమెంట్స్. ఎప్పుడు కూడా ఆడియన్స్కి ఎక్కువ మోర్ కనెక్టివిటీ దొరుకుతుంది అక్కడే. వాళ్ళు బిగ్గెస్ట్ సక్సెస్ ఏవి చూసుకున్నా కూడా హ్యూమన్ ఎమోషన్ టచ్ అయిందా అట్లాంటిదే. సో ఆ డ్రామాని పట్టుకోగలిగినప్పుడే మంచి డైరెక్టర్లు మంచి రచయితలు అవుతారనేది, ఆ డ్రామాని ఇష్టం చేయాలని. సో ఒకనొక టైంలో అయితే రాయలసీమలో జరిగే స్టోరీస్, సో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అన్నీ చూసాము. ఇప్పుడైతే వేరే ట్రెండ్ అనేది నడుస్తుంది కాబట్టి ఆ స్టోరీస్ ఇప్పుడు కొంచెం ప్రేక్షకులు మళ్ళీ మీ ద్వారా అనేది కూడా మొదలు పెడతారేమో, చూద్దాం. వీఆర్ వెయిటింగ్. ఖచ్చితంగా వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ యొక్క టాక్స్ నడుస్తూ ఉన్నాయా లేకపోతే ఎలా? జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, లైమ్ లైట్లో ఉన్నాయి. ఒకటి రెండు ఇద్దరు ముగ్గురు ప్రొడక్షన్ హౌస్లు కూడా పిలవడం జరిగింది, కంటెంట్ చెప్పడం జరిగింది. ఫైనలైజ్ అయిన తర్వాత మళ్ళీ మీతోనే కూర్చొని మళ్ళీ షేర్ చేసుకుంటాను. ఈసారి సినిమా ముందే కూర్చుంటాను. సినిమా ముందే కూర్చున్నావా? ఈసారి హ్యాపీగా హింట్స్ వాళ్ళకు కరెక్ట్గా ఇద్దాం అంతే. ఇట్ వాస్ మిమ్మల్ని కూడా పార్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా రియల్లీ థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా మన ప్రేక్షకులకి, సో ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో అండ్ చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పోతుగడ్డ గురించి ఏం చెప్తారో చెప్పండి. పోతుగడ్డ కరెక్ట్గా చెప్పాలంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్ ఫీల్ ఏదైతే కోరుకుంటారో, ఈటీవీ వాళ్ళు ఈ పోతుగడ్డ సినిమా 5.1 డాల్బీలో మీరు సౌండింగ్ చూస్తే థియేటర్ ఫీలింగ్ ఖచ్చితంగా యూ కెన్ ఫీల్, యూ విల్ ఫీల్. ఓకే, అద్భుతంగా. అంటే మీరు ఆ టీవీలో కానీ, అంటే ఇటు మొబైల్ చూసినా, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా కూడా ఆ 5.1 డాల్బీ సిస్టాన్ని మీరు ఫీల్ అవుతారు. అంత బాగా డిజైన్ చేశారు సౌండింగ్. సో ఖచ్చితంగా మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. విన్ యాప్లో మీరు చూస్తే ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేయడం అనేది రియలీ థ్యాంక్ఫుల్ టు ఈటీవీ పీపుల్. అది మరోవర్ కంటెంట్ ఇక ఇంటిల్లి పాది, అంటే మనం ఒక ఫ్యామిలీ అందరు కలిసి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చొని ప్రేమ నవ్వచ్చు, వాళ్ళ తాలూకు ఒక మనిషి తాలూకు వాళ్ళ ఈగో నవ్వచ్చు, వాళ్ళ అహాన్ని నవ్వచ్చు, వాళ్ళ పరువు నవ్వచ్చు, వాళ్ళ అధికారాన్ని నవ్వచ్చు. ఎడ్జ్ ఆఫ్ ది సీటులో కూర్చొని అందరు ఫ్యామిలీ అందరూ చూసి ఎంజాయ్ తగ్గ సినిమా ఇది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయదగ్గ సినిమా. ఇదే ఫ్లోలోనే సో మన మూవీ గురించి ఒక చిన్న ట్యాగ్ లైన్ చెప్పేస్తాను, దాని తర్వాత మనం కూడా క్లోజింగ్ చెప్పేసుకున్నాం. సో పోతుగడ్డ ఇది మా అడ్డ అన్నట్టు కూడా నిరూపించేశారు. పోతుగడ్డ ఇది మా అడ్డ అన్నట్టు మీరు అనగానే నాకు మా లిరిసిస్ట్ రెహమాన్ గారు ఓకే గుర్తొచ్చారు. వండర్ఫుల్ లిరిసిస్ట్. మనిషి తాలూకు ఇందాక ఏదైతే ఇవన్నీ చెప్తున్నానో, కథలో ఏవైతే అంశాలు ఉన్నాయో వీటన్నిటిని పట్టుకొని ఆయన ఒక సాంగ్ రాశారు. ఎవడు ఎవడు ఇలలో ఎవడు, ప్రతి ఒక్కడిలో ఒక మనిషి ఉన్నాడనేది. అంటే ప్రతి మనిషిలో ఇంకొక మృగం ఉంది, అది అవకాశం వస్తే బయటపడుతుంది అనేది అతను బ్యూటిఫుల్ లైన్స్ ద్వారా చెప్పడం జరిగింది. ఓకే, ఎవడో ఎవడు ఇలలో ఎవడు ముసుగయ్యని వాడేవాడు ఓకే అని చాలా అద్భుతమైన రాశారు. ఫోక్ సాంగ్స్ కూడా ఉన్నాయి, మంచి లవ్ సాంగ్ కూడా ఒకటి ఉంది. చాలా బాగా రాశారు రెహమాన్ గారు.
అందరినీ క్వశ్చన్ చేసేటట్టుంది, ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకునేటట్టు ఆ లైన్స్ ఉన్నాయి. కరెక్ట్ కరెక్ట్. నేను ఆ టైమింగ్కి ఆ రైమింగ్కి తగ్గట్టు ఒక వర్డ్ చెప్పారు. సో ఫైనల్గా లిరిసిస్ట్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు, రెహమాన్ గారి గురించి. సో ఇట్ వాస్ వెరీ నైస్ బ్రో. అండ్ సో ఇప్పటి వరకు చూడని వాళ్ళు అండ్ చూసిన వాళ్ళు కూడా మళ్ళీ సో పోతుగడ్డ మూవీని చూసి ఎంజాయ్ చేస్తారు. సో ఇట్ వాస్ ప్లీజ్ డూ ప్రమోట్. అంటే ఈ చిన్న సినిమాకి ఎస్పెషల్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావాల్సిందే ప్రమోట్. మీరు అలా ముందుకు వచ్చి చేయటం అనేది ఇట్స్ రియలీ వెరీ మంచి ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మంచి మా ఐడ్రీమ్ ఎప్పుడు ముందుండి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్ రక్ష వీరం గారు. అంటే ఈ పేరు అనేది మేము సిల్వర్ స్క్రీన్లో చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మంచి మూవీస్ కూడా అందించండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా. యా థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.